డీడీసీ న్యూస్ కి స్వాగతం. ఆదివాసీ స్పెషల్ డిఎస్సి ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో నిరుద్యోగులకు టీచర్స్ పోస్టు భర్తీ చేయడానికి తక్షణమే ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రతినిధి బృందం రాష్ట్ర గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణికి స్థాలూరులో వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రతినిధి బృందం ప్రతిపాదనపై మంత్రి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రింద వినతి పత్రం వివరాలు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మొట్టమొదటి సంతకం చేయడాన్ని హర్షిస్తున్నాము. 2024 డిసెంబర్ 31 నాటికి నియామకపు ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖకు ఆదేశించారు. కానీ 5వ షెడ్యూల్డ్ ఏరియాలో 100% రిజర్వేషన్ అమలుపై స్పష్టత ఇవ్వలేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. తమ ప్రభుత్వం పునర్పరిశీలన చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం విజ్ఞప్తి చేస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పిస్తున్న జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై 2020లో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి మొత్తం 17 రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలై ఉన్నది. మరోపక్క ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీలకు ఉద్యోగ రిజర్వేషన్ కు గత రాష్ట్ర ప్రభుత్వం 5వ షెడ్యూల్ కాజ్ ప్రకారం చట్టబద్ధత కల్పిస్తామని ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంక్షేమ శాఖ సిఫార్సు చేసింది. టీఎస్సీ తీర్మానాన్ని కూడా గత రాష్ట్ర ప్రభుత్వం కనీసం గౌరవించలేదు. మరోపక్క జనరల్ డిఎస్సి నోటిఫికేషన్ తో ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్రమైన అభద్రతా భావం ఆందోళన కలిగిస్తోంది. ఇది గిరిజనులకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. అందుకే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆర్డినెన్స్ జారీ చేసి చర్యలు చేపట్టాలని చెప్పి అందుకు అనుగుణంగా జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం గత రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రక్రియ టీఎస్సీ రిజర్వేషన్ వరకు చేసింది. దాని తర్వాత ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య ఏ రకంగా తీసుకోలేదు. అందుకని ఆదివాసీ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆదివాసీలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన మంత్రి వారికి గిరిజన సంఘం తరఫు నుంచి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆమె సానుకూలంగా స్పందిస్తూ ప్రతి ఐటీడీఏ నుంచి ఉన్న ఖాళీ వివరాలను తెప్పించుకొని వాటి భర్తీకి తగిన చర్యలు తీసుకుంటాం, మాకు కాస్త సమయం కావాలని చెప్పి ఆమె కోరడం జరిగింది. ఏదైనప్పటికీ ఆదివాసీ ప్రాంతంలో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. గిరిజన మంత్రిగా 5వ షెడ్యూల్ ఒక స్ఫూర్తిని రక్షించవలసిన బాధ్యత మంత్రి గారిపై ఉంది. ఆ నేపథ్యంలో గిరిజన సంఘం ప్రతినిధి బృందం కలిసి విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించారు. రాబోయే కాలంలో ఆమె ఇచ్చిన హామీ ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరకులో వచ్చి జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారంగా ఆదివాసులు న్యాయం చేయాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం విజ్ఞప్తి చేస్తుంది.